హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఏపీ గవర్నమెంట్ మార్చ్ 31 లోపల రేషన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తులందరూ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోమని మనకైతే ఆర్డర్స్ అయితే ఇచ్చున్నారు. సో ఈ ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి, ఈకేవైసీ ఎలా చేసుకోవాలి, ఈకేవైసీ ఆన్లైన్లో చేసుకోవచ్చా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈకేవైసీ అనేది ముందుగా మన ఆధార్ కార్డు తీసుకొని సచివాలయంకి వెళ్తే విఆర్ఓ లాగిన్లో అతనైతే మన ఈకేవైసీ కంప్లీట్ చేస్తాడు. రెండవది, రేషన్ డీలర్ దగ్గర ఉన్న ఈపాస్ మిషన్లో ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అతను కూడా ఈకేవైసీ చేయడానికి అర్హుడు. రేషన్ కార్డు ఈకేవైసీ అనేది ఆన్లైన్లో చేయలేం. రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ అందరూ ఈకేవైసీ సక్సెస్ అయిందా లేదా అనేది మాత్రమే మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ముందుగా మన రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ముందుగా క్రోమ్లోకి వెళ్ళి ఈపీడిఎస్ ఏపీ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్ళి రైస్ కార్డ్ సెర్చ్ అని ప్రెస్ చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మన రేషన్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మనకైతే మన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అయితే డిస్ప్లే అవుతుంది. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి కొద్దిగా స్లోగా ఉంటుంది. ఇంకోసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ మెంబర్ వెరిఫైడ్ దగ్గర ఎస్ అని ఉంటే మటుకి మనకి ఈకేవైసీ కంప్లీట్ అయినట్టు, ఇక్కడ రిజెక్టెడ్ దగ్గర ఎస్ అని ఉంటే మటుకు మనకైతే ఈకేవైసీ అయితే కంప్లీట్ కాలేదు. సో ఇది ప్రొసీజరు. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.